సో, బయాప్సీ నుంచి జనరల్‌గా ఏమనుకుంటారంటే, ఉన్నది కాస్త ఎక్కువ అవుతది, స్ప్రెడ్ అవుతది బాడీ అంతా అనుకుంటారు. సో, ద హౌ సేఫ్ ఇస్ ఇట్? దట్ ఈస్ ఇన్‌కరెక్ట్ అండి. హ్మ్. ఇంతకుముందు ఉన్న టెక్నిక్స్‌లో కొంత అటువంటి ఓపెన్ బయాప్సీ ఉంటుండే. అని చేసేవారు. హ్మ్. దాంట్లో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ, హ్మ్. నౌ వి పుట్ ఎ వెరీ స్మాల్ నీడిల్ ఇంటూ ది సెంటర్ ఆఫ్ ది ట్యూమర్. ట్యూమర్. సో, దాంట్లోంచి స్పిల్ అయ్యే అవకాశాలు తక్కువ. హ్మ్. హ్మ్. స్పిల్ అయినా ట్యూమర్ లోపలే స్పిల్ అవుతుంది తప్ప, దాని నుంచి బయటికి స్పిల్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ ఈ రోజుల్లో. సో, వాట్ ఆర్ ద అడ్వాన్స్‌మెంట్స్ ఇన్ ట్రీట్మెంట్? ట్రీట్మెంట్‌లో ఇప్పుడు వి హ్యావ్ వెరీ గుడ్ రేడియేషన్ టెక్నాలజీ. సో, హుహు. 2 న్యూరో నావిగేషన్ టెక్నాలజీ అని వచ్చింది హ్మ్. ఇప్పుడు కొత్తగా. యాహ్! సో, న్యూరో సర్జన్స్ ఏం చేస్తారంటే దే మ్యాప్ ది ఇలాక్వెంట్ ఏరియాస్ ఇన్ ది బ్రెయిన్. హుహు. బ్రెయిన్‌లో ఏదైతే మనకు కంపల్సరీగా నర్వ్ ట్రాక్ట్స్ అనేది ఇంపార్టెంటో అది చూసుకుంటారు. హ్మ్. అవి డ్యామేజ్ కాకుండా మాక్సిమల్ సేఫ్ రిసెక్షన్, హ్మ్. ఎంతవరకు సేఫ్‌గా మనం ట్యూమర్‌ని తీయగలం అనేది చూసి చేస్తున్నారు. హుహు. సో, దట్ ఈస్ వన్ అడ్వాన్స్‌మెంట్ ఇన్ న్యూరో సర్జరీ ఫర్ బ్రెయిన్ ట్యూమర్స్. ఓకే. సెకండ్ అడ్వాన్స్‌మెంట్ ఈస్ ఆల్ ది బ్రెయిన్ ట్యూమర్స్‌కి మనము వి హావ్ టు గివ్ రేడియేషన్ హుహు. కంపల్సరీగా సర్జరీ అయిన హుహు. తర్వాత. సో, దాంట్లో వీ హ్యావ్ మల్టిపుల్ అడ్వాన్స్‌మెంట్స్ లైక్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అని చేస్తున్నారు. హుహుహు. సో, దాంట్లో ఏంటంటే హై ప్రెసిషన్, ఈవెన్ 1 కూడా ఎక్స్ట్రా బ్రెయిన్ టిష్యూ ఇరాడియేట్ హ్మ్. చేయకుండా వి లొకేట్ ఇట్ ఎగ్జాక్ట్‌లీ టు ది ట్యూమర్. సో, అట్లా మనం చేయొచ్చు. సెకండ్ త్రూ థింగ్, రోబోటిక్స్ అండి? నో దట్ వి దట్ ఈస్ హ్యావ్ డిఫరెంట్. సెపరేట్ మెషిన్స్ ఫర్ హుహు. దట్. హ్మ్. రేడియేషన్ మెషిన్స్ మనము దాన్ని అక్వైర్ చేయాల్సి ఉంటుంది. హుహుహు. 2, ద అదర్ థింగ్ విచ్ ఇస్ కమింగ్ అప్ ఇన్ అవర్ హాస్పిటల్ అపోలో జూబ్లీ హిల్స్ ఇన్ ది కమింగ్ 1 ఇయర్ ఈస్ కాల్డ్ ప్రోటాన్ థెరపీ మెషిన్. హుహుహు. ఇట్స్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ రేడియోథెరపీ మెషిన్ అనమాట. సో, దట్ ఈస్ సూన్ కమింగ్ అప్ అండ్ ఓకే. వన్స్ దట్ కమ్స్ హ్మ్. వీ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎన్ ఎగ్జిట్ బీమ్. హ్మ్. అంటే వి జస్ట్ హిట్ ఇట్ లైక్ అ లేజర్ అనమాట. హ్మ్. సో, దిస్ ఇస్ ద మోస్ట్ ప్రిసైజ్ ప్రిసైజ్డ్. యాహ్! రేడియేషన్ యాహ్! థెరపీ హ్మ్. మెషిన్ వీఆర్ అక్వైరింగ్. So, సో, వి లుక్ ఫార్వర్డ్ like, ఫర్ దట్. are there any, like, selective patients only they can have that treatment? ఆల్ ది బ్రెయిన్ ట్యూమర్స్. Okay. ఎందుకంటే హ్మ్. బ్రెయిన్‌లో వి డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ట్రా రేడియేషన్ టు ఎనీ అదర్ పార్ట్. హ్మ్. హ్మ్. సో, వి హ్మ్. హావ్ టు బి వెరీ ప్రిసైజ్. హ్మ్. అది సర్జరీ కానీ, రేడియేషన్ గానీ, వి వాంట్ టు టార్గెట్ ఓన్లీ ది ట్యూమర్. హ్మ్. హ్మ్. ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ ది కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆఫ్ ది బాడీ. హ్మ్. మనం పక్కన దేన్ని డిస్టర్బ్ ముట్టుకున్నా, చేసిన. ఆ! డిస్టర్బ్ చేసినా మళ్ళీ వేరే హ్మ్. న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ చేయొచ్చు పేషెంట్‌కి. సో, వి హావ్ టు బి హుహుహు. వెరీ కేర్‌ఫుల్. ఓకే. సో, ఇన్ థాట్ ఎంత ప్రెసిషన్ ఉంటే మనకి వి ఆర్ డూయింగ్ సచ్ ఎ గుడ్ దాట్స్ జాబ్. సేఫ్. హ్మ్.